బ్రెజిల్లో ఎక్స్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. లీగల్ ప్రతినిధి నియమించాలని బ్రెజిల్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించినందుకు ఎక్స్ను నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ఐఓఎస్ నుంచి ఎక్స్ యాప్ను తొలగించేందుకు అక్కడి న్యాయస్థానం 5 రోజుల గడువు విధించింది. విపిఎస్ సాయంతో వ్యక్తులు, వ్యాపార సంస్థలు ఎక్స్లో లాగిన్ అయితే $5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. బ్రెజిల్లో నెల రోజులుగా ఎక్స్ సంస్థకు లీగల్ ప్రతినిధులెవరూ లేరు. ఈ నేపథ్యంలో లీగల్ ప్రతినిధి పేరును 24 గంటల్లో ప్రకటించకుంటే ఎక్స్ను నిషేధిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలెగ్జాండ్రే డి మెరస్సే హెచ్చరించారు. ఆదేశాలకు కట్టుబడి లేదని ఎక్స్ను నిషేధించారు. ఆయన ఆదేశాల మేరకు టెలికాం విభాగం చర్యలు తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో అక్కడి ప్రజలకు ఎక్స్లోకి లాగిన్ అవ్వడం సాధ్యం కావడం లేదు. బ్రౌజర్ను రీలోడ్ చేసి లాగిన్ అవ్వండి అంటూ పదే సందేశాలు కనిపిస్తున్నాయి. బ్రెజిల్లో ఎక్స్ న్యాయ ప్రతినిధి ఏర్పాటు చేసే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. బ్రెజిల్ న్యాయస్థానం తీర్పుపై ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిషేధాన్ని వాక్ స్వాతంత్ర్యంపై దాడిగా అభివర్ణించారు. వాక్ స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాదని, కేవలం రాజకీయ అభివృద్ధి కోసం న్యాయమూర్తి సేవలను నిలిపివేశారని అభిప్రాయపడ్డారు.